Hello everyone, welcome to Cantoli. Today we have a special super guest with us, the man who makes us laugh with his unique comedy timing, Saptagiri garu. Hello Saptagiri garu, welcome to our page. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మహేష్. మీరెలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. చూస్తుంటే మీరు అసలు ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు. చూస్తుంటే తెలిసిపోతుంది. అవును మహేష్, లాస్ట్ 1 వీక్ నుంచి ఇంటర్వ్యూస్ అని కొంచెం జర్నీస్. ఇప్పుడు కూడా ఆ, హైదరాబాద్ నుంచి నైట్ బయలుదేరాను. 2 o'clock బయలుదేరాను విజయవాడకి ప్రమోషన్స్ కి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని పడుకొని లేచాను. అందుకే ఫుల్ టైర్డ్ అండ్ ఇది. పెళ్లిగాని ప్రసాద్ చూస్తే ఇక్కడ మాకు ఎన్ఆర్ఐలకి దడబుట్టేలా ఉన్నారు. అసలు ఏంటి చూస్తే అసలు మా బయోపిక్ లాగా ఉంది ఇప్పుడు. నాది కూడా భయం. మీది కాదు, నాకు కూడా పెళ్లి కలదు కాబట్టి నా భయపై కూడా అది. అసలు లేదన్న ఎట్లా స్టార్ట్ అయింది మూవీ కాన్సెప్ట్ ఎట్లా స్టార్ట్ అయింది అసలు రియల్ లైఫ్ లో మీ సప్తగిరికి లా ఎట్లా అంటే ప్రాబ్లం నుంచి వచ్చిందా లేకపోతే ఎలా స్టార్ట్ అయింది పెళ్లి కాని ప్రసాద్. లేదు బ్రదర్, మీరు అన్నట్లు ఇప్పుడు సొసైటీ పెళ్లి కాని ప్రసాదాలు బాగా పెరిగిపోయారు. సో వాళ్ళందరినీ ఒక ఒక జోనర్లోకి తీసుకొచ్చి, ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి వాళ్ళందరినీ బాగా నవ్వించాలి. మీ అందరికి త్వరలో పెళ్లి అయిపోతుంది, నా సినిమా చూడండి, నేను కొన్ని సొల్యూషన్స్ చెప్పాను, మిమ్మల్ని నవ్వించడానికి నా బాధ మీకు చెప్పాను, నా బాధ మీకు కనెక్ట్ అవుతుంది, ఆ కనెక్ట్ అయ్యే చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఒక్కొక్క పెళ్లి కాని ప్రసాద్కి ఒక్కొక్క స్టోరీ వల్ల పెళ్లి కాకుండా ఉంటుంది, అవును. ఒక్కొక్క రీజన్లో పెళ్లి కాదు. సో ఈ పెళ్లి కాని ప్రసాద్కి ఏ రీజన్ వల్ల పెళ్లి కాలేదు అనేది మన ట్రైలర్ డిస్కస్ చేసాం. ఇక చూసాము ట్రైలర్ చూసాము. ఆ, అంటే ఇది సో మీది మీ రియల్ లైఫ్ లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా ఇలాగేమైనా. లేదు లేదు బ్రదర్, జస్ట్ ఆ, చాలా మంది, కొంతమందిని మనం సొసైటీలో జస్ట్ మన ఫ్రెండ్స్ కావచ్చు, ఆ, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి దగ్గర ఆ పెళ్లి గురించి డిస్కస్ చేసినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు కదా. వాటన్నిటిని ఒక ఫన్నీగా చెప్పడం జరిగింది. సో ఈ పెళ్లి కనిపిస్తున్న స్టోరీ, నా ప్రాబ్లం, నాకెందుకు పెళ్లి కాలే అనేది మిమ్మల్ని థియేటర్లో 100% ఒక ఫన్ బ్లాస్ట్ చేస్తుంది. సో మనకి పెళ్లి కాని ప్రసాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మల్లీశ్వరిలో వెంకటేష్ గారు. అవును. అది చాలా ఫన్నీగా ఫాలో ఇప్పటికీ వైరల్ ఉందా అది సేమ్ అదే రిపీట్ అవుతుందా అంటే ఆ ఆ టైటిల్. కంటెంట్ వేరు, ఆ టైటిల్ డెఫినెట్ గా మనం తీసుకున్నాం కాబట్టి ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు. ఆ, ఇక్కడ అంటే మనకు ట్రైలర్ కూడా వెంకటేష్ గారు లాంచ్ చేశారు. యా. సో వెంకటేష్ గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీ. ఆయన నేను తీసుకువెళ్ళి ఈ ట్రైలర్ చూపించినప్పుడు కంటెంట్ బాగుందమ్మా, విజువల్స్ బాగున్నాయి, ఆల్ ద బెస్ట్ అని ఆయన కూడా మంచి అప్రిషియేషన్ చేశారు. ఆ, కాబట్టి అదొక హ్యాపీ. బట్ ఆ పెళ్లిగాన్ ప్రసాద్ ఒక స్టోరీ వేరు, ఇది వేరు. బట్ ఆ టైటిల్ మాత్రం తీసుకున్నాం. యా బట్ అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఒక ఐకానిక్ క్యారెక్టర్ వెంకటేష్ గారి కెరీర్ లోనే. సో నాకు ఆ టైటిల్ తో మళ్ళీ ఈ జనరేషన్ కి నేను కనెక్ట్ అవ్వడం, చాలా రోజుల తర్వాత వాటన్నిటిని మళ్ళీ రిపీట్ చేయడం, ఆ ఫన్ ని మళ్ళీ మీ అందరూ చూపిస్తాను. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. సో నైస్. సో ప్రేమ కథ చిత్రం నుంచి ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ వరకు మీ కామెడీ రేంజ్ చాలా పెరిగిపోయింది. థ్యాంక్ యూ. ఈసారి ఇంకా హైలైటెడ్ స్టోరీతో మా బ్యాచిలర్స్ ని కవర్ చేస్తున్నారు. పెళ్లి ఎస్, కాని వాళ్ళందరు కనెక్ట్ అవుతారంటారా. 100% కనెక్ట్ అవుతారు బ్రదర్. ఎందుకంటే కమెడియన్ గా ఒక 15 years ప్లస్ నేను క్యారెక్టర్ చేశాను. నేను మిమ్మల్ని కొత్తగా నవ్వించడానికంటూ ఏముండదు. సో ఆల్రెడీ ఆ కమెడియన్ గా ప్రూవ్డ్. ఇప్పుడు మిమ్మల్ని నేను ఓన్లీ కంటెంట్ ద్వారానే నవ్వించాలి. ఆ కంటెంట్ బాగుంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఆ కామెడీ అనేది ఏముంది, ఇంతకు ముందు అంతా చూస్తున్నారుగా. సో ఈ సబ్జెక్ట్ నేను టేక్అవుట్ చేయడానికి ఆ కంటెంట్ బాగా నచ్చింది. ఆ కంటెంట్ ఉన్న హ్యూమర్ మిమ్మల్ని నవ్విస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఆర్టిస్టుల కన్నా ఆ, ఆ, ఇవన్నీ పక్కన పెడితే కంటెంట్, కథ మీకు బాగా చెప్పాలి. సో ఆ కథను నమ్ముకొని చేసిన సినిమా. సో ఆ కథలో ఇమిడిపోయే మీటర్లో ఉన్న క్యారెక్టర్లు డెఫినెట్గా మీకు ఆ, మంచి హిలేరియస్గా ఉంటాయి. యా కమింగ్ టు ఎమోషనల్ సీన్స్ మీరు ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఈ మూవీలో కామెడీ కాకుండా ఎమోషనల్ డ్రామా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా. అస్సలు లేదు బ్రదర్, మిమ్మల్ని ఎమోషనల్ జర్నీలు నేను చేయదలుచుకోలేదు. ప్లస్ నేను అటువైపుగా నాకు ఒక చిన్న అవకాశం ఉన్న సెకండ్ హాఫ్లో మేము ఆ జానర్ పోలా. అంటే ఆ ఎమోషనల్ టచ్ చేయలే. ఓన్లీ ఫన్ ఫన్ ఫన్, నవ్వించాలి. ఎందుకంటే స్క్రిప్ట్ అదే డిమాండ్, మేము ఈ టార్గెట్ పెట్టుకునేదే ఎంటర్టైన్మెంట్. సో సో ఫుల్. సెకండ్ హాఫ్లో అటువంటి ఒక 2 3 సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దాన్ని కూడా మేము ఫన్ మోడ్లో నడిపించాం. సో ఫుల్ ఆల్ టైమ్ అంతే. పైసా వసూలు అనమాట. యా. సో కమింగ్ టు ఇండస్ట్రీలో
మీ కామెడీ టైం తెలిసిందే. రియల్ లైఫ్లో పెళ్లి కాన్వర్జేషన్లో మీరు సీరియస్గా ఉన్నారా ఆర్ లేదా పంచులేసుకుంటూ ఎవరికైనా అమ్మాయిల్ని ప్రపోజ్ చేయడం మీకు నచ్చడం ఆ కామెడీ టైమింగ్ వల్ల ఏమైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? నిజంగా అలాంటివి ఏమి లేవు, అవన్నీ కాలేజ్ డేస్లోనే. ప్రజెంట్ ఓన్లీ మన జర్నీ సినిమా ఇండస్ట్రీలో భగవంతుడు మనకు ఒక మంచి దారి చూపించాడు. సో ఆ దారిలో ఏదో ఫన్నీగా ఏదో అలా మాట్లాడుకోవడం తప్ప సీరియస్గా మనం అలా ఏం తీసుకోలేదు. ఆ, మనం పని చేసుకోవాలి, పనిలో ముందుకు నడవాలి, అంతే. సో ఇప్పుడు అందరూ ఆర్టిస్టులు డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉమ్. మీకు ఫ్యూచర్లో అట్లాంటి థాట్ ఏమైనా ఉందా? ఉంటే ఎవరు ఎవరిని డైరెక్ట్ చేస్తారు? 100% డైరెక్షన్ అనే థాట్కే వెళ్ళను బ్రదర్ నేను. ఎందుకోసం అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 7 years వర్క్ చేసినటువంటి వ్యక్తిని. నాకు తెలుసు ఆ డైరెక్షన్ అనేది ఒక కఠోర శ్రమ. దానికి ఆ డెడికేషన్ అనేది మనం 100% ఎఫర్ట్ పెట్టాలి. ఆ స్క్రిప్ట్ని మనం తీసుకెళ్లే విధానంలో, డైరెక్షన్ చేసే విధానంలో. సో అంత ఎఫర్ట్ ఇప్పుడు నేను 100% పెట్టలేను. సో కాబట్టి డైరెక్షన్ జోలికి వెళ్ళను. రీసెంట్ గా చెప్పాలంటే ఈ ట్రైలర్ చూసినాక ఇంకా యాక్చువల్ గా మాకు మా ఫ్రెండ్స్ ఒక డిబేట్ అవుతుంది అన్న కట్టం గురించి. మీ ఆ, టీజర్ చూసినాక మొన్న మాకు ఒక గొడవ అయింది. మా ఆ, ఫ్రెండ్స్ కొంతమంది ఏమో కట్నం తీసుకోవాలని, నా సైడ్ ఏమో తీసుకోవడం తప్పు లేదు కానీ అడగొద్దు డిమాండ్ చేయొద్దు అని. మీ ఆ. ఓపెన్ గా చెప్పాలంటే కట్నం అనేది తీసుకోకూడదు, ప్లస్ మన డిమాండ్ కూడా చేయకూడదు, రెండు కరెక్టే. రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. సో మీరు అందులో శాసనాల గ్రంథం చూసినారు. ఇప్పుడు మేము ఎంత పలుకుతాం అన్నా ఇప్పుడు చెప్పండి. మీరు ఆ గ్రంథం చూసి ఇప్పుడు మేము ఒక జాబ్ చేస్తున్నాం, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, అబ్రాడ్ లో ఉన్నాం. ఒక అవును. 5-6 లక్షలు శాలరీ వస్తుంది. మేము ఎంత పలుకుతాం మార్కెట్ లో చెప్పండి. మార్కెట్ లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన మీరు ఎంతైనా పలుకుతారు బ్రదర్, బట్ కట్నం అడగండి మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, చాలా ఫ్రీడమ్ గా ఉన్నారు, వాళ్ళకంటూ ఒక స్టెబిలిటీ ఉంది, వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఉన్నారు. సో వాళ్ళు డెఫినెట్ గా ఈరోజు లీడ్ చేస్తున్నారు సమాజాన్ని. సో మనం కట్నం అడిగి అసలే పిల్లలు దొరకట్లే, మీరు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కట్నాలు అనుకోండి, అడిగారు అనుకోండి, ఇంక జీవితాంతం పెళ్లి కాని ప్రసాద్ గాని మిగిలిపోతారు. సో వాటి జోలికి వెళ్ళకండి. Nice. ఇప్పుడు మన ఇండస్ట్రీలో చాలా పెళ్లిగాని ప్రసాదులు ఉన్నారు. ఉమ్. మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఫ్యూచర్ లో కమ్మింగ్ ఫస్ట్ పప్పన్నం పెట్టేది ఎవరు? మీకేమన్నా ఐడియా ఉందా? ఆల్మోస్ట్ అందరికి అయిపో వస్తుందిగా. మన నేను పనిచేసిన హీరోలు అందరికి మాక్సిమం అయిపోయింది. సో కాబట్టి పప్పన్నం పెట్టేది ఏంటంటే, సరే ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ ఫస్ట్ మనలాంటి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ లో కానీ మా ఫ్రెండ్స్ లో కానీ, అన్న ఎవరు పెడతారు చెప్పన్న పప్పన్నం అని అడగాలి. సరే అన్న, ఎవరు మీ పెడతారు? ఫ్రెండ్స్ లో ఎవరున్నారు? మా దాంట్లో ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు. అంతా మేము 27-28. ఓ, మా జనరేషన్ అందరు రెడీగా ఉన్నారు మా బ్యాచ్ లో. ఇప్పుడు చెప్పండి బ్రదర్, ఎవరిదైనా పెళ్లి అయితే తప్పకుండా వస్తాను నేను యూఎస్ కి. ఈ పెళ్లి గారి ప్రసాద్ వస్తాడు. వచ్చి హడావిడి చేద్దాం, మా టీంతో వస్తా. పక్కా అన్న. సో యా. ఇప్పుడు కమింగ్ టు ది డైరెక్టర్ అండ్ మీ టీం గురించి. యా, ఈ మూవీ డైరెక్టర్ వచ్చి అభిలాష్ అండి. ఆ, మంచి యంగ్ బాయ్. అంటే మనం మనకన్నా ఒక 10 years తక్కువ వాళ్ళతో పనిచేస్తే డెఫినెట్గా ఒక మంచి ఆలోచనలు వస్తాయనే థాట్తో నేను, వాళ్ళు నాకు వచ్చి చెప్పడమే, అభిలాష్ రెడ్డి డైరెక్షన్ చేశాడు, అఖిల్ వర్మ డైలాగ్స్ అండ్ లోహిత్ స్టోరీ, ఈ ముగ్గురు టీం నా దగ్గరకు వచ్చినప్పుడే స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక కమెడియన్ నన్ను నవ్వించారు. యా అది నాకు ఫస్ట్ నేను ఫ్లాట్ అయింది ఏంటంటే, డైలాగ్ వర్షన్ కి వీళ్ళు చెప్పిన నరేషన్ కి నేనే నవ్వాను. అంటే కమెడియన్ నవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. యా సో అక్కడ ఫ్లాట్ అయ్యాను. డెఫినెట్ గా మనం ముందుకు వెళ్దాం బ్రదర్ అని ఈ కథ నేను మన మారుతి అన్న కూడా చెప్పించడం జరిగింది. మారుతి అన్న విని ఆ, చాలా బాగుంది, ఫస్ట్ ఇంకేం ఆలోచించద్దు, సినిమా కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర రమ్మన్నారు. సో కంప్లీట్ చేసి డైరెక్ట్గా అన్న దగ్గర తీసుకెళ్ళి ఫస్ట్ కాపీ చూపించాను. చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ, 100% హిట్ కొడుతున్నావు, ప్రమోషన్ స్టార్ట్ చేసుకున్నారు. సో దానికి తగ్గట్టే నా బాన్ అండ్ బాటప్, నా బ్యానర్, మా ఎస్విసి, మా రాజ్ సారు, మా శిరీష్ అన్న ఈ సినిమా చూసి మన బ్యానర్ ద్వారా రిలీజ్ చేద్దాం చెప్పి నన్ను బ్లెస్ చేశారు. దానికి సపోర్ట్ చేసింది అయితే మాత్రం నా స్నేహితులు అనిల్ రావుపూడి. మేము చాలా విన్నాం. అనిల్ రావుపూడి గారు మీ దగ్గర నుంచి చాలా ఫ్రెండ్స్ అని విన్నాం. ఏంటన్నా బాండ్ ఏంది? అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, ఆ, అతను రైటర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి మనకు పరిచయం బాగా.
సో మా ఇద్దరిది మంచి గుడ్ రిలేషన్. కానీ ఈరోజు అతను సాధించిన విజయాలు నిజంగా ఇండస్ట్రీకి ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. జీవితాంతం చరిత్రలో మిగిలిపోయేటువంటి విజయాలు అందుకున్నాడు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే తీసిన ప్రతి సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడం, సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉండడం, ఆ, చెప్పిన బడ్జెట్లో సినిమా తీయడం, వీటన్నిటికీ ఒక ఐకానిక్గా మిగిలాడు. సో తప్పకుండా అనిల్ నా స్నేహితుడు అయినందుకు గర్విస్తున్నా. మరిన్ని ఇటువంటి గొప్ప విజయాలు మావాడు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ కాంబోలో ఎప్పుడన్నా మూవీ మీ ఇద్దరి కాంబోలో వస్తుంది అసలు బ్రదర్, నిజంగా అదేందో యాక్సిడెంటల్ గా మిస్ అవుతున్నాయి తప్పిస్తే వాంటెడ్ గా ఏం లేదు. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం కూడా చేయాల్సింది. త్వరలో వెరీ సూన్ 100% మేము ఎదురు మంచి ఆ, అనిల్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తా. ఎక్కడ పోయినా ఇది ప్రశ్న ఎదురవుతుంది. సో ఫస్ట్ ప్రేక్షకుల కోసమే చేసేయాలి క్యారెక్టర్. సో మీరు ఇప్పుడు కమెడియన్ గా స్టార్ట్ అయినారు, ఇప్పుడు యాక్టర్ గా లీడ్ యాక్టర్ గా చేస్తున్నారు. ఎలా ఉందండి ఈ జర్నీ? బ్రదర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక 7-8 ఇయర్స్ చేసాము. కమెడియన్ గా ఒక 7-8 ఇయర్స్ రన్నింగ్ ఉంది, స్టిల్ రన్ చేస్తున్నాం. అలాగే మనలో ఏదైనా వేరియేషన్ చూపించుకొని మీరు అన్నట్లు ఆ ఎమోషనల్ క్యారెక్టర్లు కూడా సప్తగిరి చేయగలడు. సప్తగిరి కమెడియనే కాదు, సప్తగిరి ఒక ఆర్టిస్ట్, ఒక నటుడు అనే ప్రూవ్ చేసుకోవాలని ఒక తాపత్రయం. సో అటువైపు అడుగులేసే ప్రయాణంలోనే సప్తగిరి ఎక్స్ప్రెస్ కానీ ఎల్ఎల్బి కానీ ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ జర్నీ చేశాను వాటితో. వాటికి కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాలో సప్తగిరి ఎక్స్ప్రెస్ లో ఫాదర్ సాంగ్ కి, యా. ఆ దానవీర సురకన్న డైలాగ్ అవన్నీ ఇప్పటికీ ఎవరు మర్చిపోరు. సప్తరి ఎల్ఎల్బిలో ఆ కోర్ట్ సీన్స్, ఆ ఎమోషన్ సీన్స్ ఇప్పటికీ దానికి ఒక మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో అలా మనలో కూడా ఒక నటుడిని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు ఇవన్నీ. సో గాడ్ గ్రేస్ త్వరలో ఒక మంచి సక్సెస్ అందుకొని ఆ జర్నీ కూడా చేయాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. యా, మా ఈ సైడ్ పెద్ద నుంచి సినిమా చూడాలి. మా సైడ్ నుంచి అంత సపోర్ట్ మేము చేస్తాము. సో కమింగ్ టు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఫస్ట్ రాజా సాబ్ వినిపిస్తుంది. రాజా సాబ్ లో మీరు ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నారని టాక్. ఎలా అవును బ్రదర్. ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో? ఏమన్నా మాకు చిన్న లీక్ ఇస్తారా? బ్రదర్ అది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడకూడదు. బట్ రాజాసాబ్ లుక్ రిలీజ్ అయింది, యా. రాజాసాబ్ కంటెంట్ అంటూ రిలీజ్ అయింది. యా. సో ఇది మారుతి అన్నకి చాలా స్ట్రాంగెస్ట్ జోనర్. ఎస్. అందులో మనకు వచ్చిన సినిమా కూడా అసలు థియేటర్లో ఊగిపోయాయి, ప్రేమ కథ చిత్రం ఇవన్నీ. సో ఏ మాత్రం మారుతి అన్న పెన్నకు కావచ్చు, మన ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ కావచ్చు, పోటీ పడ్డాయని చెప్పొచ్చు. మీరు ప్రభాస్ అన్ననే అటు 5 మూవీస్ ఇటు 5 మూవీస్ ఈ క్యారెక్టరైజేషన్ లో చూసుంటారు. అలా వర్కౌట్ అయింది. డెఫినెట్ గా థియేటర్లో ఒక హిలేరియస్ గా వర్కౌట్ అవుతాయి థియేటర్లో. అదైతే నో డౌట్. మా క్యారెక్టర్లు కూడా ప్రభాస్ అన్నతో పక్కన చేసాం. చూడండి, అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట ఆ సినిమా. యా. యా. ఈక్వల్లీ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్. సో కమింగ్ టు ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటన్నా ఇది కాకుండా నెక్స్ట్ కమింగ్? మంచి సినిమాలు ఉన్నాయి బ్రదర్. ప్రస్తుతానికి అయితే కొన్ని సైన్ పెట్టాల్సి ఉన్నాయి, కొన్ని మాట్లాడాల్సి ఉన్నాయి. ఆల్రెడీ టాక్స్ జరుగుతున్నాయి. హీరో కూడా ఒక 2-3 స్క్రిప్ట్లు విన్నాను. సో వీటన్నిటికీ మనం స్ట్రాంగ్ గా ఫ్యూచర్ లో ముందుకు నడవాలి అంటే దానికి నాంది పెళ్లి కాని ప్రసాద్ అవ్వాలి. ఈ యా. సెకండ్ ఇన్నింగ్స్ ఒక గోల్ కొట్టాలి. గోల్ కొడితే ఇంకొక మంచి కెరీర్ స్టార్ట్ అవుద్ది. ఆ, త్వరలో మంచి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కనబడబోతున్నాను. సో అంటే ఇప్పుడు మన సీనియర్లు అయ్యాం. అవును. ఆ కమెడియన్ అనే ఆ కమెడియన్ అనేది కాకుండా ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ ఈ క్యారెక్టర్ మోయగలం అనే ఒక సందేశం ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. అంటే సందేశం మీన్స్ ప్రతి ఒక్కరికి ఇలా పంపిస్తున్నాను మెసేజ్. తప్పకుండా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా త్వరలో కనపడతా. బెస్ట్ అన్న. సో మనకు చిన్న గేమ్ ఆడతాం. కంపేర్ విత్ పెళ్లి కాని ప్రసాద్, లైక్ విత్ శాసనాలు గ్రంథం అన్నదిగా కట్నంగా. ఇప్పుడు సపోజ్ మన టాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకుంటే వారికి కట్నంగా ఏం సరిపోతుంది పొరపాటున? కట్నం అనేది ఇస్తే మనీ అని కాదు, ఉమ్. సంథింగ్ లైక్ గిఫ్ట్స్ ఆర్ సంథింగ్. మన పెళ్లి ఏ కాని లేదు బ్రదర్, ఏం సరిపోద్ది అంటే పీస్ ఆఫ్ మైండ్ సరిపోద్ది. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ తో ఇద్దరు హ్యాపీగా ఉండే. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు మనీ ఇంపార్టెంట్ కాదు, Yeah. ఒక ప్రశాంతత కావాలి. అంటే పెళ్లి అనేది ఒక రోజులో అయిపోయే మ్యాటర్. సో అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, అవును. జస్ట్ ఒక ముహూర్తం పెడితే తాళి కట్టేస్తే ఇంక పెళ్లి అయిపోయింది. దాని తర్వాత ఒక ఉన్న రెస్ట్ ఆఫ్ లైఫ్ చాలా లాంగ్ లైఫ్ లీడ్ చేయాలి. అవును. సో దాని గురించి ముందే ఒక అండర్స్టాండింగ్ వస్తే మాత్రం తప్పకుండా ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే మనం ఆ, ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఒక్క రూపాయి కూడా మనకి పనికిరాదు. సో
మెంటల్ టార్చర్ లేకుండా మైండ్ స్ట్రెస్ లేకుండా అండర్స్టాండింగ్తో అది ముందే మీరు మాట్లాడుకొని ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తే మొదట ఆరోగ్యంగా బతుకుతారు. ఇది చెప్తా నేనైతే. సో కమింగ్ టు అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు, ఎందుకన్నా ఈ పెళ్ళిళ్ళు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటారు? ఈ జనరేషన్ అలా ఉంది బ్రదర్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. ఆ ఉమ్, రోజుల్లో లాగా ఒక 20 years బ్యాక్ ఎలా ఉందో మనకు తెలుసు. అంటే అప్పుడు మీరు చిన్నపిల్లలు అయిండొచ్చేమో కానీ ఆ, ఇప్పుడు జనరేషన్ వేరు. ఎవరు కూడా ఆ, అంటే ఒకరి ఆధిపత్యం కావచ్చు, ఇలా డామినేషన్, వీటిని ఫేస్ చేయలేకపోతున్నారు. ఉమ్, ఇండివిజువాలిటీ పెరిగింది, ఎర్నింగ్ పెరిగింది, అమ్మాయిలు కూడా ఎర్న్ బాగా చేస్తున్నారు, బయట సొసైటీలో మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో దానివల్లనే కొంచెం ఆ ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది. సో దానివల్లే లేట్ అవుతుంది. సో కాబట్టి అదే ప్రాబ్లం అనుకుంటున్నాను నేను. ఉమ్, ఉమ్. సో కమింగ్ టు ఫైనల్ గా, కెనడా అండ్ యుఎస్ కి చాలా మంది స్టూడెంట్స్ అని ఇట్లా అట్లా వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చినాక డిప్రెషన్ అని, సిచ్యువేషన్షిప్ అని, రిలేషన్షిప్ బ్రేక్ అని, సంథింగ్ లైక్ దట్, మ్యారేజెస్ అని బ్రేక్ అవుతున్నాయి. సో వాళ్ళకి మీ తరపున ఏమన్నా మెసేజ్ ఇవ్వగలుగుతారు? బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇవన్నిటికీ కారణం మీకు తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు ఎందుకు బ్రేకప్ అవుతుంది అనేది. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకోండి. అది ఎవరో చెప్తే జరిగేది కాదు, మీరు తీసుకునే నిర్ణయమే అది. సో నేను చెప్పేది ఏంటంటే తప్పెవరిదిందని అంగీకరించండి. ఒక్కసారి మీ మనస్సాక్షి తెలుసు తప్పు మనదా వాళ్ళదా అనేది. సో దాన్ని మీ మనస్సాక్షి ఏం చెప్తే అది వినండి. దానికి ఆపోజిట్గా మాత్రం వెళ్ళకండి. అంటే ఈగోకి వెళ్ళడం, డామినేషన్కి వెళ్ళడం, అంటే నేను వినేది ఏంటి అనేది ఈగోకి వెళ్ళారనుకోండి, డెఫినెట్గా ఆ తర్వాత మీరు పీస్ ఆఫ్ లైఫ్ కోల్పోతారు. ఒక్క క్షణం ఆలోచించుకోండి. తప్పెవరిదంటే వాళ్ళు ఒప్పుకోండి, కూర్చొని మాట్లాడుకోండి, తర్వాత లైఫ్ లీడ్ చేయండి. ఈగోకి వెళ్ళారా, డెఫినెట్గా మీరు లైఫ్ మీ చేతులారా మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. సో అక్కడ అంగీకరించండి, తప్పెవరిదని అంగీకరించండి, యాక్సెప్టెన్స్. అది ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. అది ఎవరికి తెలుసు తప్పు మీద నాదని? నీ మనస్సాక్షికి తెలుసు. ఏదో 10 మంది మధ్య మనం అవమాన పడిపోయాం, ఆమె ముందు వాళ్ళ ముందు మనం అవమానపడ్డాం, వాళ్ళని మనకు తగ్గేది ఏంటి అనుకున్నారు అనుకోండి, ఆ ఒక్క క్షణం మీరు దాటకపోయారు అనుకోండి, అటువంటి క్షణాలు కొన్ని కోట్ల క్షణాలు మీరు అనుభవించాల్సి ఉంటుంది. సో అది చూడండి. ప్లస్ అలాగే ఆ ఫ్రస్ట్రేషను, డిప్రెషను, వీటికి అన్నిటికీ చెప్తున్నాను, మంచి మెడిటేషన్ సెంటర్కి వెళ్ళండి, ఫాలో అవ్వండి. పీస్ ఆఫ్ మైండ్ కోసం ఒక మంచి మ్యూజిక్ వినండి, జర్నీస్ చేయండి. ఊరికే జీవితం అనేది చాలా చిన్న జీవితం, దాన్ని ఎంత ప్రశాంతంగా గడపాలి అనే దానిపైన ఆలోచించండి. ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్ మనీ అని వెళ్ళి చివరికి మీరు ఎంత సంపాదించినా కూడా, మీరు ఇప్పుడు నువ్వు ఒక 100 కోట్లు సంపాదించావు అనుకో బ్రదర్, నీ లైఫ్ లాంగ్ ఆ 100 కోట్లు నువ్వు తినేస్తావా? 100 కోట్లు 100% మ్యాక్సిమం ఉంటే ఓ 10 కోట్లేమో తింటావు, మిగతా నాకు 90 కోట్లు ఉంది 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 అని చెప్పి అలాగే పోతావు. అంతేగా? అది ఎవరు తింటారో కూడా తెలియదు. కాబట్టి తీసుకెళ్ళి డబ్బు తీసుకెళ్ళి దాచుకోవడం తప్పిస్తే దాన్ని ఎవరు ఖర్చు పెట్టరు, అంత ధైర్యం కూడా చేయరు. మరి అలాంటప్పుడు అంత డబ్బు కోసం పరిగెత్తడం ఎందుకు? ఒక్కసారి వీటన్నిటిని ఆలోచించి ముందుకు నడవండి. సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడు ఉండాలి. యా, థ్యాంక్ యూ అన్న. సో ఫైనల్ గా మా కెనడా అండ్ యుఎస్ ఆడియన్స్ కి మన పెళ్లి కాని ప్రసాద్ మూవీ ఎందుకు చూడాలని ఒక సింగిల్ లైన్ లో. మీరే చెప్పారు, డిప్రెషన్లో ఉన్నవారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నవారు, మీకు నేను ఏదో మెసేజ్ చెప్పి ఒక ఎమోషనల్ గురి చేసి ఒక సెంటిమెంట్ గురి చేసి మిమ్మల్ని ఇంకా నేను ఆ దారిలోకి తీసుకెళ్ళను. వాటన్నిటిని బయటపడేయడానికి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది వేయించుకున్నాను. సో బిఫోర్ నా మూవీస్ అన్నీ మీకు చాలా గుర్తున్నాయి, చాలా నవ్వించాను నేను. సో ఇప్పుడు ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఈ సినిమాకి వస్తున్నాను. దీంట్లో వేరే ఏ ఒక్క మెసేజ్ లేదు. ఓన్లీ మీరు థియేటర్ రండి, నేను మిమ్మల్ని నవ్విస్తాను నవ్విస్తాను. నేను నవ్వించే విధానం, నా కంటెంట్ మీరు మమ్మల్ని మళ్ళీ థియేటర్కి రప్పించేలా చేస్తుంది. సో ఇక్కడ ఎందుకు చూడాలంటే నవ్వడం కోసం చూడండి, అంతే. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ పెళ్లి కాని ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్, థ్యాంక్ యూ. మా సపోర్ట్ మీకు చాలా ఉంటుంది. యుఎస్ఏ కెనడా ఆడియన్స్ చాలా చాలా సపోర్ట్ చేస్తారు. చేయండి. ప్లస్ దయచేసి మీరు థియేటర్కి వెళ్ళి థియేటర్ నుంచి మీ జెన్యున్ రివ్యూ చెప్పండి ఎలా ఉందో. మీరు ఏం చెప్పినా కూడా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. పక్కా సో అన్న, వెడ్డింగ్ అదే పార్టీ. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఫస్ట్ నా కోసం థియేటర్కి వెళ్ళండి, ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నా, అది నేను కోరుకుంటున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మీరు ఏం చెప్పినా నేను వింటా.
పక్కా అన్న, పక్కా సపోర్ట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్ యూ అన్న.